భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సెంటు భూమి కబ్జా చేసిన వారు జైల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం విక్రయించిన 2 గంటల్లోనే బిల్లులు చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని నిన్న జరిగిన రెవెన్యూ సదస్సులోనూ పెనుమలూరు మండలం గంగూరులో రైతులతో భేటీలోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం భూ కబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇక భూమి విషయంలో ప్రజలు సున్నితంగా ఆలోచిస్తారు. అయినా గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర కాకుండా జగన్ ఫోటో ముద్రించి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సరిహద్దు రాళ్లపైన కూడా ఆయన బొమ్మ వేశారు అన్నారు. మన భూమి పత్రాలపై ఆయన బొమ్మేంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని, వాటిని పరిస్థితి చూస్తే నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజలు ప్రశాంతంగా నవ్వుతూ జీవించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. గత ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాల్చేసిన ఘటనలపై తన వద్దకు ఇప్పటి వరకు 1,57,000 అర్జీలు వచ్చాయి అని చంద్రబాబు తెలియజేశారు. ఇక భూములపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి అని, వాటిలో భూ కబ్జాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయి అన్నారు. ఇక 22A పేరుతో చాలా మంది భూములు లాక్కున్నారు. బాధితులు కోల్పోయిన భూములన్నీ తిరిగి వారికి దక్కేలా చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయిందని, నిధులు కేటాయించలేకపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సిరివార వద్ద 9,50,00,000 రూపాయలతో చేపట్టనున్న రోడ్లు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జోరున వర్షం కురుస్తున్న సుమారు కిలోమీటర్ వరకు నడుచుకుంటూ కొండపైన ఉన్న చిలక మెండంగి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తిరిగి బాగుజోలకు చేరుకున్నారు. ఇక అక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. గత ప్రభుత్వం మద్యం ఆదాయం పేరిట ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినా గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయలేకపోయింది అని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 350 కోట్లు ఇస్తే గత 5 ఏళ్లలో వచ్చిన ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది అన్నారు. దీంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడ్డాయి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిన ఇప్పటికీ రోడ్లు, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉండడం సరికాదు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో 4,000 తండాలకు రోడ్లు కావాల్సి ఉంది. 3 విడతలుగా అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇకపై డోలీ మూతలు తప్పించేందుకు అన్ని గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటించి గిరిజన గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాము అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. అమెజాన్ వెబ్ భాగస్వామ్య కంపెనీ అయిన ఫిజిక్స్ వాళ్ళ ఎడ్యుకేటెడ్ కంపెనీతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్స్ ఏకీకృతం చేసేలా ఈ యూనివర్సిటీ పనిచేయనుంది. ఇక హబ్ అండ్ మోడల్ ను అనుసరించి సెంట్రల్ హబ్ గా పనిచేస్తుంది. ఫలితంగా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా సమకాలీన అధునాతన విద్యను అభ్యసించే వీలు కలుగుతుంది. నిన్న మంత్రి నారా లోకేష్ సమక్షంలో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలి అన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా ఈ ఒప్పందాలు చేసుకున్నామని లోకేష్ తెలియజేశారు. అధునాతన ఆవిష్కరణలను యువత ద్వారా ముందుకు తీసుకువెళ్లడం తమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమల్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధిపై ఇన్నోవేషన్ యూనివర్సిటీ దృష్టి సారిస్తుంది అన్నారు. టాలెంట్ డెవలప్మెంట్, నాలెడ్జ్ క్రియేషన్స్ లో ఏపీని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాలా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఏపీని ఏఐ హబ్ గా మార్చేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని, ఇక అందుకోసం ఏఐలో అభివృద్ధి చేపడుతున్న సాంకేతిక తర్వాతి తరం నైపుణ్యాలను పెంపొందించడం కోసం మార్గం సుగమం చేస్తున్నాము అని చెప్పారు. ఇక మరోవైపు రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునికీకరణ లక్ష్యంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో ఉన్నత విద్యాశాఖ మరో ఒప్పందం చేసుకుంది. ఏపీ విద్యార్థులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం లక్ష్యమని టీబీఐ కంట్రీ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ అన్నారు. ఇక అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తాము అన్నారు. పూర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ అన్నారు. అమరావతిలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ తో పాటు కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని మంత్రి టీజీ భారత్ చెప్పారు. జనవరి 2వ వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కంపెనీతో ఎంఓయూ చేసుకోనున్నట్లు తెలియజేశారు. ఇక మంత్రి నారా లోకేష్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైంది అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక అభివృద్ధిని పెంచడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి అన్న చంద్రబాబు ఆలోచనలకు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి అన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు రానున్న రోజుల్లో మరెన్నో పెట్టుబడులు వస్తాయని, సీఎం చంద్రబాబు బ్రాండ్తోనే ఇది సాధ్యమైంది అని మంత్రి టీజీ భారత్ చెప్పారు.
ఇక ఏపీ ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్గోలో బుక్ చేసే పార్సిళ్లను డోర్ డెలివరీ చేసే సదుపాయాన్ని రాష్ట్రంలోని మొదటిసారిగా విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడంతో సంస్థ బాగా దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాడిన పెట్టే చర్యలు ప్రారంభించామని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీకి కొత్తగా 700 బస్సులు అందజేశామని, త్వరలోనే మరో 550 ఇస్తామని అన్నారు. సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నైట్ అలవెన్స్లను అందజేస్తూ జీవో జారీ చేశామన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆర్టీసీలో పెను మార్పులు తీసుకురాబోతున్నామని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకుంటామని, అన్యాక్రాంతమైన వాటిపై లోతుగా విచారణ జరిపిస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ లో పాడేరు బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. తర్వాత కాంప్లెక్స్ ఆవరణలో పరిశుభ్రతను, షాపుల్లోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కాంప్లెక్స్ ఆవరణలో సీసీ కెమెరాలను తక్షణం మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత ఆడారి ఆనంద్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డికి పంపిన లేఖలో తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆడారి ఆనంద్ కుమార్ ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. విశాఖ డైరీలో అవకతవకలపై అసెంబ్లీ సభ సంఘం వేశారు. ఇక ఇటీవలే సభా సంఘం దాన్ని సందర్శించింది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్తో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి రథచక్రాలు పరుగులు పెట్టనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సొమ్ములు భారీ మొత్తంలో అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఏకంగా 13,592 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని రుణంగా అందించేందుకు సిద్దమయ్యాయి. దీనిలో ప్రపంచ బ్యాంకు 6,796 కోట్లు, ఏడీబీ మరో 6,796 కోట్లు ఇవ్వనున్నాయి. ఈ మొత్తాన్ని 6 ఏళ్లలో విడతల వారీగా అందించేందుకు బ్యాంకులు సిద్దమయ్యాయి. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు శుక్రవారం రుణ షెడ్యూల్ను విడుదల చేయడంతో పాటు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ మొత్తం నిధులను అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద 348.33 కోట్ల రూపాయలను జనవరి నెలాఖరు నాటికి సీఆర్టీఏకు అందించనున్నారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణాన్ని 6 ఏళ్ల కాల పరిమితితో ఇవ్వడానికి అంగీకరించినట్లు ఆ సంస్థ రీజనల్ డైరెక్టర్ మార్టిన్ రైజర్ సీఆర్టీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కు రాసిన లేఖలు స్పష్టం చేశారు. ఈ రుణానికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఆయన పంపించారు. ఈ మొత్తాన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ప్రపంచ బ్యాంక్ అందిస్తుంది. మరోవైపు ఏటీపీ కూడా 6,796 కోట్లను ఇంతే కాలపరిమితితో ఇచ్చేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. అయితే ఎప్పుడెప్పుడు ఎంతెంత రుణం ఇస్తుంది అన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణం డిసెంబర్ 19, 2024 నుంచి అమలులోకి రానుంది. తాము ఇచ్చే రుణాన్ని ఫలితం ఆధారిత రుణం విధానంలో ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను కూడా పేర్కొంది. ఇక ఆ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ఇక ఆ ఫలితాల సాధనను బట్టి తదుపరి రుణ మొత్తాన్ని ఇవ్వనున్నారు. కాకినాడ సీపోర్టులో 2,500 కోట్ల రూపాయల విలువైన 41.12% వాటాను కేవీ రావు నుంచి బలవంతంగా 494 కోట్లకే లాక్కున్నారు. పక్కనే కాకినాడ సెజ్ లో 1,104 కోట్ల విలువైన షేర్లకు కేవలం 12 కోట్లే ఇచ్చారు. కేవీ రావు స్వయంగా సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం ఇది. ఇక కాకినాడ సెజ్ లో జీఎంఆర్ ను బెదిరించి మరో 51% వాటా కూడా దక్కించుకున్నారు. ఇలా కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్, అందులో నిర్మించబోయే పోర్టు అన్ని అరబిందో పరం చేసేశారు. అంతేకాదు కాకినాడ సెజ్ లో అరబిందో గేట్వే పోర్టు నిర్మాణం కోసం ఏకంగా 125 ఎకరాల్లోని కొండను గత జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాసిచ్చేసింది. 10 ఏళ్ల పాటు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేసింది. తద్వారా అటు బండరాళ్లు ఉచితం, ఇటు 71 కోట్ల సీనరేజీ పన్ను రద్దు, అంతా అడ్డగోలు దోపిడీ అన్నమాట. ఈ మొత్తం డీల్ వెనుక వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పారు. కాకినాడ సీపోర్టులో వాటాలని కాదు, ఇక కాకినాడ సెజ్ లో అరబిందో నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం కొండను కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో ఉన్న కొండను 10 ఏళ్ల పాటు అప్పనంగా రాసిచ్చేశారు. 2023 డిసెంబర్ 2 నుంచి 2033 డిసెంబర్ వరకు ఉచితంగా కొండను తవ్వుకునేలా అనుమతులు జారీ చేశారు. ప్రభుత్వానికి ₹1 కూడా రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చింది. ఇలా అరబిందోకు ఏకంగా 71.11 కోట్లు లబ్ధి కలిగేలా మేలు చేశారు. ఇక అన్ని నిబంధనలు గాలికొదిలేసి అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్ని అంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.
ఒడిశా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్లకు ధరణి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. దీంతో ఎవరి భూమినైనా ఎవరి పేరుపైన బదలాయించే అధికారం వారికి లభించిందని అన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడుగా అదే శ్రీధర్ రాజుదే కీలక పాత్ర అని చెప్పారు. ఇక తండ్రి కొడుకులు నేరగాళ్లని వారు చేసిన నేరాలకు శిక్షించాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ అధ్యయనం చేయాలి అన్నారు. నిన్న శాసనసభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ధరణి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల పాత్ర గురించి వివరించారు. ధరణి పోర్టులు కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని 2010లోనే ఒడిశాలో ఈ ధరణి పేరుతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి అప్పగించారని సీఎం రేవంత్ తెలియజేశారు. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఒడిశా ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ను ఇవ్వడాన్ని 2014లో కాగు తప్పుపట్టింది అని అన్నారు. అర్హులైన ప్రతి భూ యజమాని హక్కులను కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావించామన్నారు. పేదల భూ హక్కులను కాపాడేందుకే భూభారతి 2024 తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూభారతి చట్టాన్ని సభ ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం భూభారతి బిల్లును సభ ఆమోదించింది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఇక కేటీఆర్, అరవింద్ కూడా బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, విదేశీ మాదక ద్రవ్య నిర్వహణ చట్టం కింద కేటీఆర్ తదితరులపై ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు పత్రాలను పురపాలక శాఖ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను ఇక తమకు పంపించాలి అని ఏసీబీకి ఈడీ అధికారులు నిన్న లేఖ రాశారు. ఏసీబీ కేసు ఫైల్ సాయంత్రానికి ఈడీ కార్యాలయానికి చేరింది. దీంతో ఈసీఐఆర్ నమోదు చేశారు. ఇందులోనూ కేటీఆర్ ను A1 గా పేర్కొన్నారు. అరవింద్ కుమార్ ను A2 గా, బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చూశారు. ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సుమారు $46 కోట్ల రూపంలో పంపడంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎఫ్ఈఓతో ఒప్పందం జరగడానికి ముందే నిధులను డాలర్ల రూపంలో పంపడం, ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఈ డబ్బును పంపడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేసింది. వాస్తవానికి డాలర్ల రూపంలో విదేశీ కంపెనీకి డబ్బు పంపించాలంటే ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి $46 కోట్ల రూపంలో పంపడం వల్ల హెచ్ఎండిఏ దాదాపు 8 కోట్ల ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో తెలియజేశారు. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పెట్టింది డొల్ల కేసు అనే విషయం హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతే లేనప్పుడు ఏసీబీ పరిధిలో కేసు ఎలా పెడతారు అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలు, అవినీతిని కేటీఆర్ బహిర్గతం చేసినందుకే కుట్రతో ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి రాష్ట్రానికి 500 కోట్ల నష్టం కలగకుండా చూశానని ఆయన చెప్పడం సత్య దూరమని ధ్వజమెత్తారు. అంతేకాక రేస్ నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వానికి ప్రపంచ స్థాయిలో చెడ్డ పేరు తెచ్చిపెట్టారని ఆయన విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే బీఆర్ఎస్ సభ్యులను బయట పంపి చర్చించారని, తమకు అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేస్తాను అన్నారు. ఇక హైదరాబాద్ లో 2020లో జరిగిన రేస్ కును ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల మంది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారని హరీష్ తెలియజేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి 700 కోట్ల ఆదాయం వచ్చినట్లు నిల్సన్ సంస్థ అధ్యయనంలో తేలింది అన్నారు. ఇక తమ హయాంలో ఈ ఈవెంట్ కు 30 కోట్లు ఖర్చు పెడితే జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు 71 కోట్లు వచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ 45 కోట్లు చెల్లించి ఈవెంట్ జరిపి ఉంటే రాష్ట్రానికి 600 కోట్ల లాభం వచ్చేదని అన్నారు. రేవంత్ చర్యల వల్ల రాష్ట్ర పరపతి, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటున్నాయి అని ఆవేదన వెలిబుచ్చారు. ఇదంతా చూస్తే ఢిల్లీలో బడే భాయ్, రాష్ట్రంలో చోటే భాయ్ కుట్ర పన్ని కేటీఆర్ ను ఇరికిస్తున్నట్లు కనపడుతుంది అని హరీష్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ దర్యాప్తు, ఓఆర్ఆర్ ను ప్రైవేటుకు అప్పగించడంపై సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ అధికార వర్గాల్లో పరేషాన్ మొదలైంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై దర్యాప్తు చూసిన ఏసీబీ ఇప్పటికే హెచ్ఎండిఏ ఇన్ఛార్జ్ కమిషనర్ అరవింద్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. దీంట్లో ఇంకా ఎవరెవరి పేర్లు చేరుతారు అనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు విచారణకు వీరిని పిలుస్తారా లేక రేస్ నిర్వహణలో భాగమైన ఇతర అధికారులను కూడా పిలుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బును బదిలీ చేయడంలో హెచ్ఎండిఏ అకౌంట్ విభాగం కూడా కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో అందులోని సీఏఓ, ఏఓ, డీఏఓలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తాము కూడా దర్యాప్తునకు హాజరవ్వాల్సి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. ఇక
ఔటర్ రింగ్ రోడ్ ను ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లకు లీజ్ ఇవ్వడంపై సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడంతో హెచ్ఎండీఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సిట్ విచారణకు హెచ్ఎండీఏ కమిషనర్ తో పాటు హెచ్జీసీఎల్లోని అప్పటి ఎండీ, ప్రాజెక్టు డైరెక్టర్, సీజీఎం, డీజీఎం హాజరయ్యే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెనక్కి పంపిస్తూ కేంద్రం జలవనరుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు బీఆర్ అంబేద్కర్ వార్తా ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అదనపు టీఎంసీ ప్రాజెక్టు డీపీఆర్లను వెనక్కి పంపించింది. 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు 2022 సెప్టెంబర్ 3న సీడబ్ల్యూసీకి డీపీఆర్ ను సమర్పించగా అందులోని ఏ డైరెక్టరేట్ కూడా దీన్ని పరిశీలించలేదు. ఈ ప్రాజెక్టును 90 టీఎంసీల నీటి కేటాయింపులపైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక కృష్ణా బేసిన్ పరిధిలో చిన్న నీటిపారుదల రంగం కింద 2012-13 నుంచి 2021-23 దాకా తాము అదుపు చేసిన 45.66 టీఎంసీలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభించాక కృష్ణా డెల్టాకు తరలించి 80 టీఎంసీలో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు వినియోగించుకుంటామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే పోలవరం వాటా కింద దక్కిన నీటిపై తెలంగాణకు పూర్తి అధికారం లేదని, తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే ఆ నీటిపై అధికారం ఉంటుందని ఏడాదిన్నర కిందటే సీడబ్ల్యూసీ డైరెక్టరేట్ తెలంగాణకు లేఖ రాసింది. ఇక చిన్న నీటిపారుదల రంగానికి ఉన్న కేటాయింపులను పొదుపు చేస్తున్నారు అనడానికి ప్రాతిపదికగా ఏంటని ప్రశ్నిస్తూ నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు అందించాలని కోరింది. రైతు భరోసాపై శాసనమండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రైతు భరోసాపై ఇప్పటికే మేధావులు, నిపుణులతో చర్చించామని అన్నారు. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రైతులు కాకుండా అధిక లాభాలు ఇచ్చే ఉద్యాన పంటలను పండించాలని సూచించారు. ఇక వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయిల్ ఫామ్ లోని అగ్రస్థానానికి చేరుకుంటుంది అన్నారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాస్త్రవేత్తలు, విద్యార్థులకు సూచించారు. 2047 నాటికి వ్యవసాయ రంగంలో ఈ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలి అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ మేళాను మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల పైలాన్ను ఆవిష్కరించారు. అమెరికాలోని కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పివి వరప్రసాద్కు గవర్నర్ చేతుల మీదుగా గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు 32,000 మంది వ్యవసాయ పట్టభద్రులు బయటకు వచ్చారని వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలియజేశారు. అధికార విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, వాగ్వాదాల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. రాజ్యాంగంపై చర్చ, జమిలీ ఎన్నికలపై బిల్లును జేపీసీకి పంపడం మినహా ఈ సమావేశాల్లో పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఇక అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారు అంటూ విపక్షాలు ఆరోపించడం, అధికార పక్ష సభ్యులు అడ్డుకోవడంతో ఉభయ సభలు అట్టుడికాయి. చివరి రోజు కూడా ఇదే విషయంపై విపక్షాలు నిరసనలు కొనసాగడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు లోక్సభ 3 నిమిషాలకే స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. అంతకుముందు తేనీటి విందుకు రావాలని స్పీకర్ ఆహ్వానించినా విపక్ష సభ్యులు రాలేదు. ఇక నవంబర్ 25న శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం 3 సెషన్లలో 70 పని గంటలను లోక్సభ కోల్పోయింది. తద్వారా 57.87% మాత్రమే పనిచేసింది. రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనతో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరి రోజు ఆయిల్ ఫీల్డ్ సవరణ బిల్లు, 2024 బాయిలర్స్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. శీతాకాల సమావేశాలు రాజ్యసభ మొత్తం 43 గంటల 27 నిమిషాలు పనిచేసింది. 40.03% మాత్రమే పనిచేసింది. ఇక దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేసేందుకు కేంద్రం జేపీసీలో మొత్తం 39కి చోటు కల్పించింది. సభ్యుల్లో 27 మంది లోక్సభకు, 12 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మందిలో తెలంగాణ నుంచి కె లక్ష్మణ్, ఏపీ నుంచి విజయసాయిరెడ్డికి స్థానం కల్పించారు. ఇక బీజేపీ ఎంపీ పీపీ చౌదరి జేపీసీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ ఆవరణంలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటు చేసుకున్న బాహాబాహి ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని
ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు తెలియజేశాయి. ఎంపీల మధ్య తోపులాట కారణంగా 2 బీజేపీ ఎంపీలు గాయపడడం, రాహుల్ గాంధీపై పార్లమెంటు స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. దీనిలో భాగంగానే ప్రతిపక్ష నేతలు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాహుల్ పై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ అయింది. ఇదే ఘటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గాయపడడంపై ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీలపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోపులాట ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను పరిశీలించడానికి అనుమతించాలి అని పార్లమెంటు సెక్రటేరియట్ ను పోలీసులు కోరే అవకాశం ఉందని తెలిసింది. ఇక పార్లమెంటు ఘటన సందర్భంగా రాహుల్ తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించిన నేపథ్యంలో మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరింది. రాహుల్ పై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంపై ఆయన సోదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యల వల్ల అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని భారతదేశం సహించదు అన్న విషయం బీజేపీకి తెలుసు కాబట్టే ఈ తరహాలో దృష్టి మరల్చే పనులను పాల్పడుతుంది అని అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉండే అసలు అభిప్రాయాలు ఇప్పుడు బయటపడ్డాయని, దీనివల్లే ఆ పార్టీ భయపడుతుంది అని విమర్శించారు. ఇటీవల మందిర్ మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చు అని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని మోహన్ భాగవత్ పూణేలో ఇండియా ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఇక భారత్ సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది అన్నారు భాగవత్. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్ లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటాము అని పేర్కొన్నారు. ఇక చాలా కాలంగా సామరస్యంగా ఉంటున్నామని, దీనిని ప్రపంచానికి అందించాలి అనుకుంటే ఓ ఉదాహరణగా నిలవాలి అన్నారు. ప్రతిరోజు కొత్త వివాదం తీసుకొస్తున్నారని, ఇది కొనసాగకూడదు అన్నారు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి అన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది అన్నారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయని, ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకుంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు, ఎవరు మైనార్టీ ఎవరు మెజారిటీ, ప్రతి ఒక్కరూ సమానమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ భాగవత్. ఎవరి ఇష్టమైన భగవత్ ఆరాధనను వారు పాటించడమే భారతదేశ ఆచారమని అన్నారు. కాకపోతే నిబంధనలు చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరమని భాగవత్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలిగాలులతో పాటు పొగమంచుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా మారింది. విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో వాతావరణం ప్రమాదకరంగా మారింది. ఇక ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం ప్రమాదకరంగా మారింది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్ లో గ్రాఫ్ 4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లవద్దని సూచనలు తెలియజేసింది. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఇది శుక్రవారం రాత్రి చెన్నైకి 370 కిలోమీటర్లు తూర్పు ఈశాన్యంగా, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు దక్షిణంగా, పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ఇవాళ సాయంత్రం వరకు ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుంది అని ఐఎండీ తెలియజేసింది. ఇది ఒడిశా తీరం వైపు పయనించే క్రమంలో బలహీనపడుతుందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతుండటంతో పాటు ఇక ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో సముద్రంలోని వాయుగుండం బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలులు వీస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, పొగాకు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు. శనివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది.
హిందువులు మైనార్టీ వర్గాలపై బంగ్లాదేశ్ పాకిస్తాన్లు దాడులు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకు హిందువులు మైనార్టీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ లో 2200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ లో 112 కేసులు నమోదయ్యాయి. ఆ ప్రకారం పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ లో 20 రెట్లు అధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మైనార్టీ మానవ హక్కుల సంస్థల గణాంకాలను ప్రస్తావిస్తూ మంత్రి ఈ వివరణ ఇచ్చారు. హింసాత్మక ఘటనలపై భారత ప్రభుత్వం తమ ఆందోళనను బంగ్లా ప్రభుత్వానికి తెలియజేసిందని, అవసరమైన చర్యలు బంగ్లాదేశ్ తీసుకుంటుంది అని ఆశిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ లో హిందువులు, ఇతర మైనార్టీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ వరకు 112 కేసులు నమోదయ్యాయని కీర్తి వర్ధన్ సింగ్ తెలియజేశారు. మంత్రి షేర్ చేసిన సమాచారం ప్రకారం 2022లో బంగ్లాదేశ్ లో 47 కేసులు, పాకిస్తాన్ లో 241 కేసులు నమోదు కాగా 2023లో ఆ సంఖ్య బంగ్లాదేశ్ లో 303గా, పాకిస్తాన్ లో 103గా ఉంది. మతపరమైన హింస, మైనార్టీ వర్గాలపై దాడులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ను కూడా కోరినట్లు మంత్రి తెలియజేశారు. ఈ రెండు దేశాలు మినహా మరే పొరుగు దేశంలోనూ హిందువులపై హింసాత్మక దాడులు నమోదు కాలేదు అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోతో పాటు పలు దేశాలపై టారిఫ్లు పెంచుతాను అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యూరోపియన్ యూనియన్ ను ఈ జాబితాలో చేర్చారు. వాషింగ్టన్ తో వాణిజ్య అంతరాన్ని తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్ ఇంధనాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ట్రంప్ అలా చేయకుంటే అన్ని టారిఫ్లను పెంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, EU మధ్య భారీగా వాణిజ్య అంతరం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో గణాంకాల ప్రకారం EU, అమెరికా మధ్య $202.5 బిలియన్ వాణిజ్య అంతరం ఉన్నట్లు తెలిసింది. ఆ ఏడాది EU నుంచి $553 బిలియన్ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోగా $350.8 బిలియన్ ఉత్పత్తులను EUకు ఎగుమతులు చేసింది. ఈ అంతరాన్ని త్వరితగతిన తగ్గించాలి అన్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ EUతో వాణిజ్య అంతరాన్ని ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించారు. దీన్ని మెరుగుపర్చుకోవాలి అన్నారు. లేదంటే నాటోకు అదనంగా ఇస్తున్న నిధులను నిలిపివేస్తామని యూరప్ కూడా సహకరించాలి అన్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రోజే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా దాదాపు తొలి రోజు 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమకు మంచి అనుబంధం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ప్రపంచ నేతల్లో తనకున్న స్నేహితుల్లో మోదీ ఒకరు అని పుతిన్ తెలిపారు. వార్షిక విలేకరుల సమావేశంలో భాగంగా అడిగిన ప్రశ్నలకు పుతిన్ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రపంచ నేతల్లో ఎవరితో 4 మాటలు పంచుకుంటూ కప్ టీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని పుతిన్ కు ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ తన మిత్రుల పేర్లు తెలియజేశారు. జర్మనీ మాజీ ఛాన్సలర్ హెల్ముట్ కోల్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. అలాగే ఆసియాలో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తనకు మిత్రులు అని వెల్లడించారు. బ్రిక్స్ గ్రూప్ గురించి పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ఉద్దేశించి సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలను పుతిన్ ప్రస్తావించారు. బ్రిక్స్ పశ్చిమ దేశాలను వ్యతిరేకించే గ్రూప్ కాదని, అలా అని వాళ్ల గ్రూప్ కూడా కాదు అన్నారు. ఇక ఏ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదని, సభ్య దేశాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుందని పుతిన్ తెలియజేశారు.